సింగపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన. నేడు సింగపూర్ ప్రధాని వాంగ్, అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో భేటీ. నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచన. వరదల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం. నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటామని హామీ. సిరిసిల్లలో పవర్లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని కోరిన బండి సంజయ్. ముడిసరుకుపై సబ్సిడీని 80% పెంచాలని కేంద్ర జౌళి శాఖ మంత్రికి విజ్ఞప్తి. తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ.